ఒక స్త్రీకి 5గురు భర్తలున్నారంటే ఇప్పుడు మనం ఉన్న సమాజం కూడా దానిని యాక్సెప్ట్ చేయదు. మరి శ్రీకృష్ణుడు, వ్యాసుడు, భీష్ముడు వంటి మహామహులు ఉన్న ఆ కాలంలో ద్రౌపదిని ఇచ్చి పంచపాండవులకు ఎలా వివాహం చేశారు, ఇది ఎలా ధర్మ సమ్మతం అవుతుందని చాలా మందికి ఏదో ఒక సమయంలో డౌట్ వచ్చే ఉంటుంది. దీని వెనుక బ్యాక్ ఎండ్ లో చాలా పెద్ద కథే ఉంది. ఈ విషయాన్ని తెలుసుకోవాలంటే వ్యాస మహాభారతంలో ద్రౌపది పాత్ర గురించి లోతుగా పరిశీలించాలి. అసలు ద్రౌపది జన్మ రహస్యం ఏంటి? 5గురు భర్తలున్నా సరే ఆమె పతివ్రత ఎలా అయింది? ద్రౌపది తన భర్తలతో సంసారాన్ని ఎలా చేసేది? దానికోసం ఆమె పాండవులకు పెట్టిన నియమాలేంటి? ఇలా ద్రౌపది గురించి మీకు తెలియని ఎన్నో రహస్యాలను ఇప్పుడు చెప్పబోతున్నాను. మహాభారతానికి మూల స్తంభం ద్రౌపది. ఆమెకు జరిగిన అవమానం వల్లే కురుక్షేత్ర మహా సంగ్రామం జరిగింది. భారతంలో మిగతా పాత్రలన్నీ ఒక ఎత్తైతే ద్రౌపది పాత్ర మరో ఎత్తు. ఆమె జన్మ రహస్యం తెలుసుకోవాలంటే దానికంటే ముందు ఒక స్టోరీ తెలుసుకోవాలి. పాంచాల దేశపు రాజైన ద్రుపదుడు, ద్రోణాచార్యుడు చిన్ననాటి స్నేహితులు. అయితే వీరి మధ్య అకారణంగా వచ్చిన వైరం వల్ల ఇద్దరూ బద్ధ శత్రువులుగా మారిపోతారు. ద్రుపదుడు నిండు సభలో అవమానించడంతో తట్టుకోలేకపోయిన ద్రోణుడు అతని మీద ఎలాగైనా సరే ప్రతీకారం తీర్చుకోవాలని భావించి తన శిష్యుడైన అర్జునుడిని పిలిచి ద్రుపదుడిని చెరపట్టి తీసుకురమ్మని చెప్తాడు. ద్రోణాచార్యుడు ఆజ్ఞాపించగానే అర్జునుడు ద్రుపదుడిని బంధించి ద్రోణుడి కాళ్ల దగ్గర పడేస్తాడు. దీంతో ద్రుపదుడు ద్రోణుడు పైన పగతో రగిలిపోతూ ద్రోణుడిని చంపగలిగే పరాక్రమవంతుడు అయిన పుత్రుడు కావాలని, అలాగే అర్జునుడిని పెళ్లాడగలిగే కుమార్తె కావాలని ఒక యాగం నిర్వహిస్తాడు. యాగం పూర్తవగానే ఆ యాగగుండం నుండి కృష్ణవర్ణంతో కూడిన అత్యంత సౌందర్య రాశి అయిన ద్రౌపది మరియు దృష్టద్యుమ్నుడు బయటకొస్తారు. అలా అగ్ని నుండి ద్రౌపది జన్మిస్తుంది. ద్రుపదుడు ద్రౌపదిని ఎంతో అల్లారు ముద్దుగా పెంచుతాడు. ద్రౌపది యుక్త వయసుకు రావడంతో స్వయంవరం ఏర్పాటు చేసిన ద్రుపదుడు అత్యంత క్లిష్టతరమైన మత్య యంత్రాన్ని రూపొందించి ఈ మత్య యంత్రాన్ని ఛేదించిన వారికే తన కుమార్తెనిచ్చి వివాహం చేస్తానని ప్రకటిస్తాడు. ద్రుపదుడికి ఈ మత్య యంత్రాన్ని ఛేదించడం కేవలం ఒక్క అర్జునుడు వల్లే అవుతుందని ముందే తెలుసు. కానీ ఆ సమయంలో పాండవులు అజ్ఞాతంలో ఉండడంతో వారిని కనుక్కోవడానికి ఇలా పరీక్ష పెడతాడు. స్వయంవరం గురించి తెలుసుకున్న అర్జునుడు అక్కడకు బ్రాహ్మణ వేషంలో వెళ్లి అక్కడ ఎవరికీ సాధ్యం కాని మత్య యంత్రాన్ని ఛేదించి ద్రౌపదిని దక్కించుకుంటాడు. స్వయంవరంలో ద్రౌపదిని పొందిన సంతోషంలో అర్జునుడు ఆమెను ఇంటికి తీసుకొచ్చి లోపల ఉన్న కుంతీదేవితో, అమ్మా, నేను ఈరోజు ఏం తీసుకొచ్చానో చూడు అని ఆతృతగా అంటాడు. అసలు అర్జునుడు ఏం తెచ్చాడో కూడా చూడని కుంతీదేవి, నాయనా అర్జున, నీవు ఏం తెచ్చినా సరే మీ 5గురు అన్నదమ్ములు దానిని సరిసమానంగా పంచుకోండని చెప్తుంది. తరువాత విషయం తెలుసుకున్న కుంతీదేవి చాలా తప్పు చేశానని విచారిస్తుంది. ఇదే సమయంలో అక్కడికొచ్చిన వ్యాసుడు ఆమెకు సర్దు చెప్పి, నీ నోటి నుంచి వచ్చిన పలుకులు దైవ నిర్ణయమని, ద్రౌపది యొక్క పూర్వజన్మ వృత్తాంతం గురించి కుంతీకి చెప్తాడు. పూర్వం మద్గుల్యుడు అనే మహర్షి ఉండేవాడు. ఇతడు పూర్వజన్మలో చేసిన పాపం వల్ల ఈ జన్మలో కుష్టు వ్యాధితో బాధపడుతూ ఉంటాడు. మద్గుల్యుడు భార్య పేరు ఇంద్రసేన. ఎంతో సౌందర్యవతి అయిన దేవసేన తన భర్తకొచ్చిన వ్యాధిని ఏమాత్రం ఈసడించుకోకుండా పాతివ్రత్య ధర్మాన్ని పాటిస్తూ నిత్యం మద్గుల్యుడికి సపర్యలు చేస్తూ ఉండేది. ఆమె పాతివ్రత్య ధర్మానికి ఎంతో సంతోషించిన మౌద్గుల్యుడు ఇంద్రసేనతో నీకు ఏ వరం కావాలో కోరుకోమని అడుగుతాడు. స్వామి, పతి సేవలో మునిగిపోయిన నాకు ఎటువంటి ఇంద్రియ సుఖం కలగడం లేదని, తనకు ఆ సుఖం అనుభవించాలని ఉందని కోరుకుంటుంది. భార్య ధర్మబద్ధమైన కోరికను మన్నించిన మద్గుల్యుడు తన తపోశక్తితో 5 అందమైన రూపాల్లో 5 అందమైన ప్రదేశాల్లో ఇంద్రసేనితో శృంగార జీవితాన్ని గడుపుతాడు. కొంతకాలానికి ఈ భోగాలపైన విరక్తి చెందిన మౌద్గుల్యుడు తన భార్యను అలాగే వదిలేసి తపస్సు చేసుకోవడానికి అరణ్యంలోకి వెళ్లిపోతాడు. దాంతో ఇంద్రసేన ఆ బాధతోనే తనువు చాలిస్తుంది. ఆ తరువాత ఆమె మరు జన్మలో కాశీరాజు కుమార్తె నలయానిగా జన్మిస్తుంది. అపురూప సౌందర్యవతి అయిన నలయాని ఒకసారి వనవిహారం చేస్తూ అనుకోకుండా తపస్సు చేసుకుంటున్న మునికి
తపోభంగం కలిగిస్తుంది. దీంతో ఆగ్రహించిన ఆ ముని నీవు జీవితాంతం కన్యగానే మిగిలిపోతావని శపిస్తాడు. ముని శాపంతో ఎంతో దుఃఖించిన నలయాని గంగానది తీరంలో శివుని గురించి ఘోర తపస్సు చేస్తుంది. నలయాని తపస్సుకు సంపన్నుడైన పరమేశ్వరుడు ఆమె ఎదుట ప్రత్యక్షమయ్యి ఏం వరం కావాలో కోరుకోమని అడుగుతాడు. పూర్వజన్మ వాసనలు పోగొట్టుకుని నలయాని శివునితో పతి పతి అని 5 సార్లు పలుకుతుంది. దీంతో శివుడు నీకు 5గురు భర్తలతో వివాహం జరుగుతుందని వరమిస్తాడు. దీంతో ఒక్కసారిగా ఉలిక్కిపడిన నలయాని తన తొందరపాటుకు చింతించి 5గురు భర్తలతో తాను ఎలా సంసారం చేయగలనని అడుగుతుంది. దాంతో పరమేశ్వరుడు నీవు ఏ భర్తతో శృంగారం చేసినా సరే మరో భర్త దగ్గరకు వెళ్ళినప్పుడు మాత్రం నీవు కన్యగానే ఉంటావని ఆమెకు మరొక వరం ప్రసాదిస్తాడు. దీంతో నలయాని మరుజన్మ పొందడానికి శివునితో ఐక్యమైపోతుంది. ఇదిలా ఉంటే ఒకసారి ఇంద్రుడు భూలోకంలోకి వచ్చి వనవిహారం చేస్తున్న సమయంలో ఆ అడవిలో సరస్సు ఒడ్డున ఒక అందమైన స్త్రీ కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. అపూర్వ సౌందర్య రాశి అయిన ఆమెను చూడగానే ఇంద్రుడు ఒక్కసారిగా మోహ పారవస్యానికి గురయ్యి ఆమె దగ్గరకు వెళ్లి ఓదార్చి అసలు నువ్వు ఎవరువు, ఇక్కడ కూర్చొని ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతాడు. ఇంద్రుడు మాటలకు మౌనం వహించిన ఆమె అతడి చేయి పట్టుకుని దట్టమైన అడవి గుండా ఒక ప్రదేశానికి తీసుకుని వెళుతుంది. అక్కడ ఒక స్త్రీ పురుషుల జంట బండుపైన కూర్చొని చదరంగం ఆడుకుంటూ ఉంటారు. వారు అక్కడకు ఇంద్రుడొచ్చినా సరే అవేమీ పట్టనట్టుగా తమ ఆటలో తాముంటారు. దీంతో ఇంద్రుడికి కోపం కట్టలు తెంచుకుంటుంది. సాక్షాత్తు ఇంద్రుడినే వచ్చినా కూడా నన్ను గౌరవించకుండా మీ ఆట మీరు ఆడుకుంటారా అని కోపంతో గట్టిగా అరుస్తూ వారి మీద తన వజ్రాయుధాన్ని విసురుతాడు. దీంతో వెంటనే వారు శివపార్వతులుగా మారిపోతారు. అప్పుడు పరమేశ్వరుడు ఇంద్రుడి వైపు కోపంతో చూస్తూ, ఓ ఇంద్రా, నీకు ఎన్నిసార్లు దెబ్బలు తగిలినా సరే నా అహంకారం పోవడం లేదు. దీనికి శిక్ష తప్పదు. మానవులను చులకనగా చూసిన నువ్వు భూలోకంలో మానవుడిగా జన్మించు అని శివుడు శపిస్తాడు. దానితో ఎంతో బాధపడిన ఇంద్రుడు తప్పైపోయిందని క్షమించమని శివుణ్ణి వేడుకుంటాడు. అప్పుడు పరమేశ్వరుడు ఇంద్రుణ్ణి పక్కనే ఉన్న ఒక గుహలోకి తీసుకుని వెళ్తాడు. అక్కడ అచ్చం ఇంద్రుని రూపంలో ఉన్న వాళ్లే 4 దీంతో ఆశ్చర్యపోయిన ఇంద్రుడు, స్వామి ఏంటిది, ఎవరు వీరంతా అని అడుగుతాడు. దానికి పరమేశ్వరుడు, ఓ ఇంద్ర, వీరంతా నీకు ముందు ఇంద్ర పదవిలో ఉన్న ఇంద్రులు. వీరికి నీలానే అహంకారం ఎక్కువైతే తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను. ఇప్పుడు నీతో పాటు 5గురు ఇంద్రులయ్యారు. ఇక మీరందరూ భూమి మీద జన్మించడానికి సమయం ఆసన్నమైందని వారి పేర్లు విశ్వభుక్, భూతధామ, శివి, శాంతి, శుక్ర. వీరే పంచ ఇంద్రులు అని చెప్తాడు. దాంతో తత్వం బోధపడిన ఇంద్రుడు, స్వామి మరి నన్ను ఆకర్షించిన ఆ అపురూప సౌందర్య రాశి ఎవరని అడుగుతాడు. అప్పుడు శివుడు ఆమె స్వర్గలక్ష్మి అయిన శచీదేవి అని, ఆమె గత జన్మలో నలయానిగా జన్మించి తనకు 5గురు భర్తలు కావాలని కోరుకుందని, ఇప్పుడు ఆమె కూడా మీతో పాటు భూమిపైన జన్మించి మీ 5గురిని వివాహం చేసుకుంటుందని చెప్తాడు. అలా పంచ ఇంద్రుల స్వరూపాలను ఇంద్రుడు, యముడు, వాయుదేవుడు, అశ్విని దేవతలు కుంతి మరియు మాద్రిల గర్భంలోకి ప్రవేశపెడతారు. ఈ విధంగా పంచ ఇంద్రుల స్వరూపాలతో పుట్టిన వారే పంచపాండవులు. పంచ ఇంద్రులు పంచపాండవులుగా జన్మించడంతో స్వర్గలక్ష్మి అయిన శచీదేవిని అగ్నిదేవుడు ద్రుపదుడు చేస్తున్న యాగంలో యాగ ఫలంగా ఇస్తాడు. అలా కొన్ని శాపాలు, కొన్ని వరాల ప్రభావం వల్ల పంచ ఇంద్రులు, శచీదేవి ఇలా భూమి మీద పంచ పాండవులు ద్రౌపదిగా జన్మించారని వ్యాసుడు కుంతికి వారి పూర్వజన్మ రహస్యాన్ని చెప్తాడు. దీంతో మనసులోని సంశయం పోగొట్టుకుని కుంతీదేవి సంతోషంతో ద్రుపదుడి సమక్షంలో పంచ పాండవులతో ద్రౌపదికి వివాహం జరిపిస్తుంది. ఈ వివాహ సమయంలోనే ధర్మరాజు తమ 5గురు అన్నదమ్ములు ద్రౌపదితో ఎలా సంసారం చేయాలనే దానిపై కొన్ని నియమాలను నిర్దేశిస్తాడు. ద్రౌపది ఒక్కొక్క సంవత్సరం పాటు ఒక్కరి దగ్గర ఉంటుంది. ఈ సమయంలో మిగిలిన పాండవులు ఆమెను పొందాలని కానీ కలవాలని కానీ ప్రయత్నించకూడదు. ఒకవేళ ఈ నియమాన్ని ఉల్లంఘిస్తే వారికి ద్రౌపదితో 12 సంవత్సరాల పాటు సంసారం చేసే అవకాశం కోల్పోతారని చెప్తాడు. దానికి అందరూ అంగీకరిస్తారు. అయితే ఒకసారి అర్జునుడు ఈ విషయాన్ని ఉల్లంఘిస్తాడు. అంతఃపురంలో ధర్మరాజు ద్రౌపదితో ఏకాంతంగా ఉన్న సమయంలో అర్జునుడు
లోపల ఉన్న ఆయుధాల కోసం పొరపాటున లోపలకు ప్రవేశిస్తాడు. దానితో నియమాన్ని ఉల్లంఘించిన అర్జునుడు 12 సంవత్సరాల పాటు ద్రౌపదికి దూరంగా ఉంటాడు. ఈ సమయంలోనే అర్జునుడు సుభద్ర, చిత్రాంగదలను వివాహం చేసుకుంటాడు. పంచ పాండవుల వల్ల ద్రౌపదికి, ధర్మరాజుకు ప్రతివింధ్యుడు, భీముని వల్ల శృతసోముడు, అర్జునితో శృతకీర్తి, నకులునకు శతానీకుడు, సహదేవునకు శృతసేనుడు అనే 5 కుమారులు జన్మిస్తారు. వీరినే ఉప పాండవులు అని పిలుస్తారు. అయితే ద్రౌపదికి భీముడి భార్య హిడింబ ఇచ్చిన శాపం కారణంగా ఈ ఉప పాండవులు కురుక్షేత్ర మహాసంగ్రామంలో అశ్వత్థామ చేతిలో మరణిస్తారు. తాను ఎన్ని కష్టాలను ఎదుర్కొన్నా సరే ద్రౌపది పాతివ్రత్య ధర్మాన్ని ఎప్పుడూ వీడలేదు. స్వయంవరంలో తనను గెలుచుకున్నది బ్రాహ్మణుడు అని తెలిసినా కూడా మరుమాట మాట్లాడకుండా రాజభోగాలను విడిచి తన భర్తతో కలిసి పూరి గుడిసెలో ఉండడానికి అతని వెంట నడిచి వెళుతుంది. వనవాస సమయంలో పాండవుల వెంటే వారికి తోడు నీడగా నిలిచింది. కురుక్షేత్ర మహాసంగ్రామం తరువాత చాలా కాలం పాటు రాజ్యాన్ని పరిపాలించిన పాండవులు దానిని తన వారసులకు అప్పగించి తన భార్య ద్రౌపదితో కలిసి స్వర్గానికి బయలుదేరుతారు. అయితే పాండవులు స్వర్గారోహణ చేస్తున్నప్పుడు అందరికంటే ముందుగా ద్రౌపది తన దేహాన్ని విడిస్తుంది. ద్రౌపది ముందే చనిపోవడంతో బాధపడిన భీముడు ఇలా ఎందుకు జరిగిందని ధర్మరాజుని అడగగా ద్రౌపదికి 5 భర్తలపైన ప్రేమ ఉన్నా ఆమె ఎక్కువగా అర్జున్ని ఇష్టపడేది. 5 భర్తలను ఒకే దృష్టితో చూడకుండా పక్షపాతం చూపించడం వలనే ఆమె మనతో పాటు ముందుకు సాగలేకపోయిందని ధర్మరాజు భీమునికి చెప్తాడు. ఆ విధంగా మహాభారతంలో ద్రౌపది ఘట్టం పరిసమాప్తమవుతుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.